మన కర్నూలులో రియల్ ఎస్టేట్ని బేస్ చేసుకుంటే ప్రజెంట్ బెంగళూరు రోడ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో 2 ఫేసెస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఒక ప్రాపర్టీని చూసామా, కొన్నామా, దాంట్లో నివసించామా. ఇంకో ఫేజ్ వచ్చేసి ఒక ప్రాపర్టీని చూసామా, కొన్నామా, దాన్ని ఇన్వెస్ట్ చేసామా. ఈ 2 ఫేసెస్ కూడా ఇటు సైడ్ మాత్రం చాలా బాగా సేవ్ అవుతాయి. అండ్ అందుకే మన కర్నూలులో మీరు ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో అయితే చూపిస్తాం. అండ్ అలాగే ఎటు సైడ్ అయినా మీరు ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఈ హౌస్ ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పగలుగుతున్నా. మీలో ఎవరైనా ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలనుకున్నా లేదా మీ సొంత స్థలంలో మీ సొంత గృహాన్ని కట్టుకోవడానికి లోన్ కావాలన్నా, అంటే కన్స్ట్రక్షన్ మీద లోన్ తీసుకోవాలనుకున్నా, లేదంటే మీరు ఒక ప్రాపర్టీని కొంటున్నారండి పర్చేస్ లోన్ తీసుకోవాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎంత కాదండి, బిజినెస్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఎవరైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి మన గుత్తి పెట్రోల్ బంక్ సైడ్, అనగా మనకు మిస్టర్ ఇట్లీ దగ్గర అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్డుకి 100 to 150 మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా క్లియర్గా మాట్లాడాలనుకుంటే మనం ఈజీగా మనకి మెయిన్ గేట్ నుంచి చూస్తే మెయిన్ డోర్ అయితే హైవే అయితే కనపడుతుంది. ప్రజెంట్ ఈ సరౌండింగ్స్లో మాత్రం డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్లాట్ ప్రైజెస్, హౌస్ ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోయాయి. అందుకే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ అయితే తీసుకొచ్చేసాం. ఇక ఈ ఇంటి సైజ్ వచ్చేసి 18x40, మొత్తం 1.65 సెంట్లలో 720 స్క్వేర్ ఫీట్లలో అయితే ఉంటుంది. మనకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయే హౌస్. డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అలాగే 2 బెడ్రూమ్స్లలో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. లేని వాటి గురించి కాకుండా ఉన్న వాటిలో సర్దుకొని బతకాలనుకుంటే ఇలాంటి హౌసెస్ అయితే చూస్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఇప్పించేస్తాం. అండ్ మనకు బయట పార్కింగ్ అయితే కనపడుతుంది. అండ్ 2 వీలర్ పార్కింగ్ అయితే సెట్ అవుతుంది. అండ్ అలాగే బయట వచ్చేసి మనకు గెస్ట్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అలాగే వాష్ ఏరియా కూడా ఉంటుందండి. మనకు గెస్ట్ వాష్రూమ్ పక్కన స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది. సంపు అండ్ బోరు కూడా బయటనే ఉంటాయండి. మనం ఇప్పుడైతే హాల్లోకి ఎంటర్ అయ్యాం. మనం ఎగ్జాక్ట్గా కిచెన్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కిచెన్ ఎంట్రన్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఈ ఇంటి పక్కన మనం ఇంకో హౌస్ అయితే చూపించాం, అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ రెండింటి హౌసెస్ బడ్జెట్ కూడా సేమ్ అయితే ఉంటుంది. మనం కిచెన్లోకి ఎంట్రీ అవుతున్నాయి, మనకు సెల్ఫ్స్ అయితే కనపడతాయండి. అండ్ సెల్ఫ్స్కి కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ కిచెన్లో స్ట్రైట్గా మనకు పూజ గది అయితే ఉంటుంది. చుట్టూ టైల్స్ అయితే చేయించడం జరిగిందండి. మనకు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు మనకు. అండ్ మనం చూసుకున్నట్టయితే బెడ్రూమ్స్ మెయిన్ డోర్స్కి వాల్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం ఆయిల్ పెయింట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ పిఓపి డిజైన్ కలర్ ప్యాలెట్ కూడా చాలా బాగుందండి. మనకు మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. అండ్ అలాగే నార్త్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే ఇచ్చారు. దాని పక్కన మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు నార్త్ ఫేసింగ్ నుండి డైరెక్ట్ వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు అండి. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. టీవీ యూనిట్ పక్కన వాష్ బేసిన్ అయితే ఇచ్చారు, హ్యాండ్ వాష్ బేసిన్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి. మనం చూసుకున్నట్టయితే చాలా స్పేస్ అయితే చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా నాకు తెలిసినంత వరకు ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x11 లేదా 11x11 అయితే ఉంటుంది. మనం స్ట్రైట్గా లాస్ట్కి వచ్చేస్తే మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అండ్ పిఓపి డిజైన్ కూడా, కలర్ ప్యాలెట్స్ పిఓపి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇంట్లో కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే సెల్ఫ్స్ అయితే ఉన్నాయి కాబట్టి కబోర్డ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కబోర్డ్ వర్కింగ్ కూడా మనమైతే చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా ఈ ఆయిల్ పెయింట్తో చేసిన వాల్కి అయితే చాలా అంటే చాలా బాగుంది లుక్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో రెండింటిలో కూడా సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మెయిన్ డోర్ మాత్రమే టేక్ డోర్ అయితే యూజ్ చేశారు. అండ్ పిఓపి డిజైన్ కానీ, స్ట్రైట్గా ఉన్న సెల్ఫ్స్ కానీ, ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్లో. అండ్ అలాగే మెయిన్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ కదా, ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ అయితే ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 1 feet స్పేస్ అయితే వదలడం జరిగింది బ్యాక్ సైడ్. ఇది కేవలం వెంటిలేషన్ కోసం మాత్రమే అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రం మనకు
గ్రిల్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇక ఇంటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటే ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఫ్రంట్లో 20 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇక ఇంటి సైజ్ వచ్చేసి 18x40, మొత్తం 1.65 సెంట్లలో అయితే ఉంటుంది. ఇక ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇక ఇంటి ప్రైస్ వచ్చేసి 48 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఇక ఇంటి లొకేషన్కి వచ్చేసి నియర్ బెంగళూరు రోడ్, మిస్టర్ ఇడ్లీ లైన్, కర్నూలు అండి. ఎవరైనా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.